దుష్టులు అంటే ఎవరు? దుర్మార్గులు, పనికిమాలినోళ్ళు, అనేక మంది జీవితాలను పాడు చేసినటువంటి వాళ్ళు దుష్టులు. మరణము నొందుట చేత ఏమంటున్నాడమ్మా? నాకేమాత్రమైన సంతోషం కలుగున. దేవుడు అంటున్నాడు, పనికిమాలినోళ్ళు చచ్చిపోతే నాకేమైనా సంతోషం అనుకుంటున్నారా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుకి ఏది ఇష్టమో ఆలకించండి ఒకసారి. పనికిమాలినోళ్ళు, పాపం చేసిన వాళ్ళు, పాపంతో నింపబడినటువంటి వారు, అనేక మంది జీవితాలను పాడు చేసినటువంటి వాళ్ళు నాశనమైపోవటము, పాడైపోవటము యేసు ప్రభువుకి ఇష్టం లేదు. యేసయ్యకి ఇష్టమైనది ఏంటి అని అంటే వాళ్ళు మారాలి, బ్రతుకు మార్చుకోవాలి, చక్కదిద్దుకోవాలి. అలాంటోడు కాబట్టే ఈరోజు పనికిమాలమైనటువంటి మేమందరం ఈరోజు ఇక్కడ గొప్పోలుగా కనబడతా ఉన్నాం. ఏమండి? ఒకప్పుడు ఊరి మీద తిరిగేటువంటి వ్యక్తులమే, తాగుబోతులు ఉన్నారు మా మధ్యలో. ఏమండి? నచ్చినట్లుగా ప్రవర్తించేటువంటి వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని చూడకుండా తన్నేటువంటి వాళ్ళు ఉన్నారు మా మధ్యలో. కానీ ఈ రోజున అటువంటి వాళ్ళు చచ్చిపోకూడదు, వాళ్ళు మారాలి, వాళ్ళు బ్రతకాలి, మంచోళ్ళుగా మారి అనేక మందికి మార్పుగా ఉండాలి అని చెప్పి యేసయ్య అటువంటి గుణం కలిగినవాడు కాబట్టి ఈరోజు షాలేం రాజు గారు మన మధ్యలో ఉన్నాడు. ఏమండి? యేసు ప్రభువు వారి గుణం ఎటువంటిదో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామన్నా. అయితే యేసయ్య అలాంటివాడు కదా, మరి యేసయ్య దగ్గర నుండి మరి మనము అవన్నీ పొందుకోగలమా? ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. మరి మనం పొందుకోగలమా అని అంటే మనం కూడా పొందుకోవాలంటే కొన్ని చేయాలి, కొన్ని మనము చెయ్యాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, అవేంటో నేను కొన్ని మామూలు మాటలుగా నేను చెప్పి నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఈ యాయిరు నుంచే మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యాయిరు ఏం చేశాడండి? యేసయ్య వచ్చాడు, కూతురు చచ్చిపోతూ ఉంటుంటే లేదయ్యా బాధపడకు, భయపడకు, నేను బాగు చేస్తానని అన్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే కూతురు నిజంగా చచ్చిపోయి ఉంది. యేసయ్య అంటా ఉన్నాడు, మీరందరూ ఎందుకర్ర ఏడుస్తున్నారు? ఏడకండి, ఈ అమ్మాయి చచ్చిపోలేదు, పడుకుంది అని చెప్పి అన్నాడు. లోపలికి వెళ్ళాడు. ఆ అమ్మాయిని చిన్నదానా లెగు అని చెప్పి తలా తకుమి అనేటువంటి ఈ హెబ్రూ భాషలో ఏమన్నాడు? తలా తొక్కుమి అంటే చిన్నదానా లెగు అని చెప్పి అన్నాడు. ఈ అంట నా పిల్ల లెగిసిపోయింది. ఆ పిల్లని తీసుకొని వచ్చి ఆ తండ్రి యాయిరు యొక్క చేతిలో పెట్టి, ఇదిగోనైనా ఈ పిల్లకి ఏదైనా అన్నం పెట్టు అని చెప్పి అప్పగించేశాడు. కూతురు బ్రతికిందా లేదా? యేసయ్య బ్రతికించాడా లేదా? ఇది జరిగిన సంఘటన, కట్టుకథ కాదు. కళ్ళబోలు మాటలు చెప్పడానికి మాకు ఎంత మాత్రం ధైర్యం లేదు. ఇది జరిగిన సంఘటన. అయితే జాగ్రత్తగా ఆలోచించండి. యాయిరు తన కూతురుని బ్రతికించుకోవడానికి ఏం చేశాడు? ఫస్ట్ది, చివరి క్షణంలోనైనా సరే, లాస్ట్లోనైనా సరే యేసయ్య మీద నమ్మకం ఉంచి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు, తన కూతురుని బ్రతికించుకోగలిగాడు. నీ బ్రతుకు కూడా మారాలి అని అంటే సింపుల్ ఏమీ లేదు. ఆయనైతే రెడీగా ఉన్నాడు. నువ్వు కూడా బాగుపడాలి అని అనుకుంటే ఇప్పటికైనా పోయేదేమీ లేదు, ఏం మించిపోలేదు. యేసయ్య నా బ్రతుకు ఇది, నా ఇంట్లో పరిస్థితి ఇది, నేను ఇలాగ ప్రయత్నాలు చేశాను కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా అయిపోయింది. ఇదిగో మరి ఇవాళ నీ మాట విన్నాను, పోనీ ఇప్పటికైనా సరే బాగు చేస్తావని చెప్పి యేసయ్యని అడిగితే యేసయ్య ఖచ్చితంగా బాగు చేస్తాడే తప్ప దెప్పి పడవడం. ఇంతవరకు నీకు నచ్చినట్టుగా ఉండి ఇప్పుడు నా దగ్గరకు వస్తావా అని చెప్పి ఎంత మాత్రం యేసయ్య దెప్పి పొడిచే దేవుడు ఎంత మాత్రం కాదు. సరే బాగు చేస్తానని అంటాడు. రెండోది, అనేక మంది ఆయన నిరుత్సాహపరిచినప్పటికీ ఈయన ఏం చేశాడు అని అంటే యేసయ్యకి అవకాశం ఇచ్చాడు, ధైర్యంగా ఉన్నాడు. యేసయ్యని తన ఇంట్లోనికి తీసుకొని వెళ్ళాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీవు నేను మనమందరం ఎలా ఉండాలి అంటే యేసు ప్రభువుని ఆహ్వానించేవారిగా ఉండాలి. చూడండి, యేసయ్య దగ్గరికి ఈ యాయిరు వచ్చాడా, లేకపోతే యాయిరు దగ్గరికి యేసయ్య వెళ్ళాడా? ఈ సమాజ మందిరపు అధికారి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. బాగుపడాలని అనుకుంటే యేసయ్య దగ్గరికి వెళ్ళు, యేసయ్య దగ్గరికి రా. పర్వాలేదండి, మేము ఇలాగే ఉంటాం, మా బతుకు ఇలాగే బాగుంది, ఈ ఏడు తుంటుంటేనే మాకు బాగుంది, అనేక మంది మా జీవితాన్ని చూసి నవ్వుతుంటేనే మాకు ఇదిగా బాగుందండి అని అంటావా? అలాగే ఉండు. ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టరు, ఎవరు నిన్ను బలవంతం చేయరు. నీ బ్రతుకు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను. కానీ బాగుపడాలి అనేటువంటి ఆశ మాత్రం ఉంటే మాత్రం నేను నీకు ఒకే మాట చెప్తా ఉన్నాను, యేసయ్య దగ్గరికి రా. యేసయ్య ఖచ్చితంగా నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఈ కొద్ది మాటల్ని దేవుడు మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించి స్థిరపరచును గాక. ఆమేన్. దేవునికి